హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మీ ఫోన్కి ఇలాంటి మెసేజెస్ వస్తే జాగ్రత్త, కొత్త రకం మోసం మొదలైంది అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే సైబర్ కేటగాళ్ళు, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మనల్ని అయితే అలర్ట్ అయితే చేస్తూ వస్తుంది. అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఇప్పుడే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక సైబర్ దొంగతనాలు సామాన్యుల ఖాతా నుండి డబ్బు మాయమయ్యేలా చేయడానికి ప్రతిరోజు కొత్త మార్గాలను కనుగొంటున్నారు. ఇక టెక్నాలజీని వాడుతూ జనాలను రకరకాలుగా మోసగిస్తున్నారు. ఇక ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉంటే ఖాతాల్లో డబ్బులు మాయమవడం కూడా ఖాయమే. అందుకే సైబర్ నిపుణులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మీ మొబైల్కి ఎలాంటి మెసేజ్లు కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ రోజుల్లో సామాన్యులు సులభంగా బాధితులుగా మారుతున్న అత్యంత ట్రెండింగ్ పద్ధతి ఏమిటంటే, వ్యక్తి మొబైల్ నకిలీ టెక్స్ట్ సందేశం పంపుతున్నారు. అందులో ఖాతాలో 15,000 జమ అయినట్లు సమాచారం వస్తుంది. ఆ మెసేజ్తో లింక్ కూడా జోడిస్తారు. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఖాతా నుండి డబ్బులు అదృశ్యమవుతుంటాయి. ఇక నిపుణులు ఈ రకమైన సంఘటనను ఫిషింగ్ దాడి అని పిలుస్తారు. మీ మొబైల్లో కూడా ఎలాంటి మెసేజ్ వచ్చిందంటే సైబర్ దొంగలు మిమ్మల్ని టార్గెట్ చేసినందున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఇప్పటి వరకు దీనిని నివారించినప్పటికీ భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి. ఇక సైబర్ దొంగలు మీ మొబైల్కి పంపే టెక్స్ట్ సందేశాలు మీ బ్యాంకు పంపిన సందేశాలు మాదిరిగానే ఉంటాయి. అంటే మీరు హఠాత్తుగా ఆ మెసేజ్ను చదివితే మీ ఖాతాకు ఎవరో డబ్బు పంపినట్లు మీరు కొన్ని క్షణాల పాటు నమ్ముతారు. ఆ తర్వాత మీ మొబైల్ అధికారిక యాప్లోకి వెళ్ళి బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే జీరో బ్యాలెన్స్ అయితే వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మొబైల్లో వచ్చిన మెసేజ్ల్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయకుండా ఉండాల్సిందేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మీ మొబైల్కి వచ్చిన మెసేజ్లను ఓపెన్ చేసినట్లయితే మీ బ్యాంకు వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంటాయి. దీంతో వారు మీ అకౌంట్ని ఖాళీ చేస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.